ఓం నమ శివాయ. నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, మీ వేదిక అస్ట్రాలజీని. మన యూట్యూబ్ ఛానల్ వైజాగ్ అస్ట్రోలో మీకు స్వాగతం, సుస్వాగతం. మనం ఈ యూట్యూబ్ ఛానల్లోని పరాశర హోరా శాస్త్రం మీద డిపెండ్ అవుతూ విభిన్న విషయాల మీద డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ క్రమంలోని మనం మూన్ గురించి మనం వేరియస్ హౌసెస్లో నుండి మూన్ ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనం ఇప్పటిదాకా 5 వీడియోలు చూసాం. మనం ఫస్ట్ హౌస్ నుంచి 5th హౌస్ దాకా డిస్కస్ చేసాం. ఈరోజు ఈ వీడియోని మనం 6th హౌస్లోని అంటే 6వ భావంలోని కానీ చంద్రుడు ఉంటే జాతకం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే ప్రతి ప్లానెట్ గురించి ఇదే విధంగా నేను డీటెయిల్ వీడియోస్ తయారు చేసి సపరేట్ ప్లేలిస్టులు తయారు చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీరు వేరే ప్లానెట్స్ గురించి చూద్దాం అనుకుంటే వాటి తాలూకా లింక్, ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి ప్రతి ప్లానెట్ తాలూకా డీటెయిల్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా పరాశర హోరా శాస్త్రం తాలూకా ఒరిజినల్ రియల్ అస్ట్రాలజీ మీకు తెలియాలనేసి నేను బేసిక్ అస్ట్రాలజీ ఫ్రీ ఆన్లైన్ కోర్సు 100 వీడియోస్ తయారు చేస్తాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు 100 వీడియోస్ చూసారంటే 100% గ్యారంటీ మీకు బేసిక్ అస్ట్రాలజీ గ్యారంటీగా వస్తుందని చెప్పవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ మూన్ ఇన్ 6th హౌస్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మూన్ తాలూకు బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మూన్ ఏంటంటే కర్కాటక రాశి తాలూకు అధిపతి. మూన్ ఒక స్త్రీ గ్రహం. దాంతో వాటర్ అంటే నీటికి అధిపతి అయిన, అంటే ఎన్ని రకాల వాటర్ సోర్సెస్ ఉన్నాయి భూమి మీద అన్నిటికీ అధిపతి ఆయనే అన్నమాట. మూన్కి సూర్యుడన్న బుధుడన్న మిత్రులు. శత్రువులు చంద్రుడికి ఎవడు లేడు. కాలపురుషుడు పత్రికలోని అంటే మేషలగ్న పత్రికలోని 4th భావంకి అధిపతి చంద్రుడే. అందుకే మనం తల్లి గురించి చూడాలి అంటే తల్లికి సంబంధించినవి, వెహికల్స్కి సంబంధించి అంటే కన్వీనియన్స్ ఫెసిలిటీస్ గురించి సంబంధించినవి, ఫ్యామిలీ గురించి, మన హోమ్ కంఫర్ట్స్ గురించి చూసుకోవాలంటే మనం చంద్రుడినే చూడాలన్నమాట. చంద్రుడు వైశ్యవర్ణంకి సంబంధించిన వాడు. అదేవిధంగా చంద్రుడు ఏంటంటే జాతకుడు తాలూకా మనసు, తన ఇమోషన్స్, శరీరంలో ఉన్న బ్లడ్, దాంతో ఆల్ వాటర్ ప్లేసెస్, అదేవిధంగా గార్డెనింగ్కి, మెడిసిన్కి, పోషణ శక్తికి, వీటన్నిటికీ కారకుడు చంద్రుడే అన్నమాట. అదే మనం క్యారియర్ అస్ట్రాలజీ కానీ చూసామనుకోండి, ఇప్పుడు చంద్రుడు జాతకుడికి ఎటువంటి క్యారియర్స్ ఇస్తాడు, ఒకవేళ చంద్రుడు కానీ రెస్పాన్సిబుల్ అవుతే ఎటువంటివి ఇస్తాడు ఫేస్ అంటే తను టూరిజం రిలేటెడ్, లేదంటే అగ్రికల్చరు, దాంతో వాటర్ రిలేటెడ్ జాబ్స్, లేదంటే బిజినెస్ అయినా అవ్వచ్చు. అదేవిధంగా నేవీ, దాని తర్వాత మీకేమని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటర్ పార్క్స్, వాటర్ ఫిల్టర్స్, వాటర్ డిసాలినేషన్ ఎక్విప్మెంట్స్, దాంతో హాస్పిటల్స్ అండ్ హాస్పిటల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్, పెట్రోలియం అండ్ పెట్రోలియం రిలేటెడ్ ప్రొడక్ట్స్, విమెన్ వెల్ఫేరు, దాంతో లిక్కరు, దాంతో పర్ల్స్, దాంతో షిప్పింగ్కి సంబంధించినవి, దాంతో మీకు పెట్రోల్తో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెరోసిన్ ఉంది, డీజిల్ ఉంది, పెట్రోలియం పిఎన్జి ఉంది, పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఉంది, నెప్థలిన్ బాల్స్, గ్రీసు, విక్స్, వీటన్నిటికీ కారకుడు చంద్రుడే అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ప్లాస్టిక్ కూడా కారకుడు చంద్రుడే అనమాట. కానీ ఈ చంద్రుడు కానీ ఒక జాతక చక్రంలోని సూర్యుడి కంట 72 degrees లోపునే ఉన్నాడు అనుకోండి, చంద్రుడు వీక్ అయిపోయాడని మనం చెప్పవచ్చు అనమాట. చంద్రుడు వీక్ అయిపోతే తను చేయవలసిన కారకత్వాలు, తను చేయవలసిన పనులు తను చేయలేడు. ప్లస్ తన దశ అంతర్దశలోని శుభ ఫలితాలు ఇవ్వడు, అశుభ ఫలితాలు కూడా ఇవ్వవచ్చు అని మనం చెప్పవచ్చు అనమాట. అదే కానీ ఒక జాతకుడు కానీ శుక్లపక్ష ఏకాదశి నుంచి కృష్ణపక్ష పంచమిలోపున పుట్టాడు అనుకోండి, ప్లస్ చంద్రుడి మీద ఎటువంటి అశుభ గ్రహాలు కలిసి కానీ లేదంటే వాటి దృష్టి కానీ లేదంటే అప్పుడు మనం చంద్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడని కూడా మనం చెప్పవచ్చు. మీరు చంద్రుడి గురించి ఎక్కువ డీటెయిల్లో తెలుసుకోవాలనుకుంటే ఒక మంచి పుస్తకం ఉంది, ఉత్తర కాలామృతం. దాన్ని కాళిదాసు రాశాడు. ఆ పుస్తకం మీరు చదువుకున్నారంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట.
లేదు అంటే నేను స్పెషల్ వీడియోస్ తయారు చేస్తాను. 9 ప్లానెట్స్కి 9 వీడియోస్, డీటెయిల్డ్ వీడియోస్. వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. ఇంకో చిన్న మనం ఏంటంటే, మీరు కానీ మీ జాతకం చూపించుకుందాం అనుకుంటే మీ బర్త్ డీటెయిల్స్ నాకు పెట్టండి, మీ ప్రశ్నలు మీరు నాకు రాయండి. నేను మొత్తం పరిశీలించి మొత్తం అనాలిసిస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ జాతకం ఎలాగుంది అన్నది. ఒకవేళ దాంట్లో ఏవైనా చిన్న చిట్కా ప్రాబ్లమ్స్ కనిపిస్తే వాటికి నేను వైదిక రెమెడీస్ కూడా చెప్తాను. మీరు హాయిగా ఇంట్లో కూర్చుని పర్సనలీ మీరు ఆ రెమెడీస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన చంద్రుడి గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం 6th హౌస్ గురించి చూద్దాం. ఈ 6th హౌస్ని శత్రుస్థానం అంటాం. అంటే లగ్నం నుంచి 6వ భావాన్ని శత్రుభావం అంటాం. అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జాతకంలోని 6th, 8th, 12th 6, 8, 12 ఈ 3 భావాలు మంచివి కావు ఎట్టి పరిస్థితులు. అందుకు ఈ భావాల్లోని ఏ ప్లానెట్స్ వెళ్ళకూడదు. ప్లానెట్స్ వెళ్ళాయి అంటే అవి మనకి చెడు చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి అనమాట. అదేవిధంగా కాలపురుషుల పత్రిక ప్రకారం ఈ 6th హౌస్ తల కారకుడు అవడంటే కుజుడండి. అందుకు మనం 6th హౌస్ చూస్తున్నామంటే కంపల్సరీగా మనం కుజుడిని కూడా చూడాలి. ఈ 6th హౌస్ ఏంటంటే శత్రువులు, రుణాలు, జబ్బులు, అన్ని రకాల దుఃఖాలు, యాక్సిడెంట్లు, చింతలు, దాంతో దెబ్బలు తగలడాలు, దాంతో రోగాలు, ఆటంకాలు, దాంతో జైలుకు వెళ్ళడము, దాంతో మెంటల్ ఇన్స్టెబిలిటీ అంటే మానసిక ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా 6th హౌసే అనమాట. అదే కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, ఈర్ష్య, ఈ 6 న్యాచురల్ ఎనిమీస్ ఉన్నాయి. ఈ 6 శత్రువులు, న్యాచురల్ శత్రువులు కూడా ఈ 6th హౌస్ నుంచే ఉంటాయి, చూస్తాం అనమాట మనం. అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, లాస్ వచ్చింది, దానికి కారణం ఏమిటి? 6th హౌస్. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లాభం వస్తుందా రాదా అనడానికి మనం 6th హౌస్ గ్యారంటీగా చూసుకోవాలన్నమాట. కాలపురుషుల పత్రిక అంటే మేషలగ్న పత్రికలోని 6th హౌస్ తాలూకా అధిపతి బుధుడు. ఎందుకంటే అది కన్యా రాశి పడుతుంది అనమాట. సో మనం 6th హౌస్ చూస్తున్నప్పుడు మనం బుధుడిని కూడా చూడాలి. నెక్స్ట్ ఏంటి, కాలపురుష పత్రిక ప్రకారమే జాతకుడు తన శరీరంలోని బొడ్డున్న ఏరియాని 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే 6th హౌస్లో ప్రాబ్లం ఉంటే జాతకుడికి బొడ్డులో కూడా, బొడ్డున్న ఏరియాలో కూడా ప్రాబ్లం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అనమాట. ఇదే విధంగా మీరు కానీ ఒకవేళ మ్యారేజెస్, మెడికలు, కెరియరు, లీగలు ఈ 4 టాపిక్స్ మీద స్పెషలైజ్డ్ వీడియోస్ చూద్దాం అనుకుంటే 4 టాపిక్స్కి నేను సెపరేట్ ప్లేలిస్ట్ తయారు చేసి వీడియోస్ ఇన్ డెప్త్ అనాలిసిస్తో వీడియోస్ వేసాను. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అవి కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుందండి, ఈ చంద్రుడు కానీ ఒకవేళ జాతకుడు తాలూకా జాతక చక్రంలోని 6th హౌస్లో ఉంటే ఏమిటి ఉంటుంది. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే, ఎలాగైతే చెప్పిన ఏ గ్రహం వెళ్ళకూడదు, చంద్రుడు కూడా వెళ్ళాడంటే చంద్రుడు తన కారకత్వాలు, తన చేయవలసిన శుభ పనులు తను చేయలేడు. అంటే ఏంటంటే చంద్రుడు తన దశ అంతర్దశలోని మనకి జీవితంలో కష్టాలు వస్తాయి, శుభం మాత్రం జరగదు, హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే మనకి సొసైటీలో మంచి పేరు ఉండదు. దాని తర్వాత మీకు ఈ చంద్రుడి దశ అంతర్దశలోని జైలుకి వెళ్ళడం కానీ, దెబ్బలు తగడం కానీ, యాక్సిడెంట్స్ కానీ, దాని తర్వాత ఏంటంటే డిప్రెషన్స్లో వెళ్ళడం కానీ, ఫిట్స్ గట్ట ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇవన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ వీడియోని మూన్ అంటే చంద్రుడు కానీ 6th హౌస్లో వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి అనేది మనం చూసాం. కానీ మీతో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ జ్యోతిష శాస్త్రం అనేది చాలా పెద్ద శాస్త్రం. ఇది నేర్చుకోవడానికి 12 సంవత్సరాలు పడుతుంది. దీన్ని వేదాంగం అంటారు. సో మీరు ఒక 3-4 వీడియోలు చూసేసుకుని మీ జాతక చక్రం పెట్టుకుని మీరు ఎటువంటి అనాలిసిస్లో ఏవో చేసేసుకొని మీరు మాత్రం నెగటివిటీ మాత్రం లైఫ్లో డెవలప్ చేసుకోవద్దు. కావాలంటే మీరు మీ బర్త్ డీటెయిల్స్ పంపించండి, ఒక అస్ట్రాలజర్కి చూపించుకోండి, తను అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోండి. అదే నా రిక్వెస్ట్. అంతేకాని మీ మట్టుగా మీరు ఏ డిసిజన్స్ తీసుకోవద్దు. కావాలంటే మొత్తం జాతకం నేర్చుకోండి, అప్పుడు మీరు మీ జాతక చక్రం పెట్టుకుని అనాలిసిస్ చేసుకుంటుండే. అదే నా రిక్వెస్ట్ అన్నమాట మీతో పాటు. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే
తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఈ వీడియో మీరంతా చూశారు, దానికి చాలా చాలా ధన్యవాదాలు. నా వీడియో ఛానల్ని, ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అనుకోండి, పరాశర హోరా శాస్త్రం మీద బేస్ చేస్తూ మన లైఫ్లో ఉన్న వేరియస్ టాపిక్స్ తీసుకుని ఎస్ట్రాలజికల్ వాటిని అనాలిసిస్ ఎలా చేస్తాం, వాటి రెమెడీస్ అనేది ఎలా ఏమిటేంటి ఉన్నాయి అనేది తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇటువంటి టాపిక్ వీడియోస్ వేసిన వెంటనే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియోస్ని చూసుకొని మీ నాలెడ్జ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం. శుభమస్తు.